బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడిందని, ఇది మోంతా తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్న నేపథ్యంలో గూడూరు నియోజకవర్గం కోట మండలంలోని వరద ముంపు ప్రాంతాలైన అల్లంపాడు, దైవాల దిబ్బ, చిక్కళ్ల దిబ్బ గ్రామాలను తహసీల్దార్ జయజయరావు, ఎస్ఐ పవన్ కుమార్, ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయకులు మైక్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావం తగ్గేంత వరకు ఎవరూ బయటకు రావద్దని ప్రజలకు అవగాహన కల్పించారు. 24 గంటలు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఎటువంటి ఇబ్బందులు ఎదురొచ్చినా తమకు తెలియచేయాలని ప్రజలకు తెలిపారు. తుఫాను హెచ్చరిక, మోంతా తుఫాను హెచ్చరిక. మోంతా తుఫాను 28వ తేదీన కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది.